హలో అండి, అందరికీ నమస్తే. గోకులంలో రాధ అనే నవలలోని ఆఖరు భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మరిన్ని మంచి నవలలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? రాధాబోసు ఎక్కిన ఆటో తుఫాను గాలి కంటే వేగంగా వెళ్తుంది మెయిన్ రోడ్డు మీద. ఆటో డ్రైవరు యువకుడు, కొత్తగా వృత్తిలోకి చేరాడు. చంటి కుర్రాడికి 3 చక్రాల బండి దొరికినట్టు ఇష్టానికి మలుపులు తిప్పుతున్నాడు. 40 నిమిషాల తర్వాత ఫినిక్స్ ఫార్మాస్యూటికల్స్ భవనం ముందు ఆగింది ఆటో. ఇద్దరూ లోనికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్లోకి వెళ్లారు. బోసు కంటే వేగంగా పరిగెడుతున్న రాధని విస్తుపోయి చూస్తున్నారు స్టాఫ్ అంతా. సేల్స్ చీఫ్ ఆఫీసర్ రాజారత్నన్ రూంలోకి వెళ్ళటానికి మరో 10 నిమిషాలు పట్టింది. సేల్స్ రిప్రజెంటేటివ్ టి సూర్యప్రకాశరావు ఫ్రెండ్ అని చెప్పి ఇంతకుముందు 2 సార్లు వచ్చావు కదూ? అవును సార్. వాడి వివరాలు ఏమన్నా తెలిసాయా? లేదు సార్, మీకేమన్నా తెలుసా ఏమోనని వచ్చాము. పోలీసులు ఎంక్వైరీలోనే ఉన్నారు. ఈ ఊళ్ళోనే ఉన్నాడంట. బసంత్ నగర్లో ఉన్నాడని మొన్న, సుబ్బాయి నగర్లో ఉన్నాడని నిన్న తెలిసాయి. దొరికితే పేపర్లో ఫోటో న్యూస్ వస్తుంది, వెళ్ళండి. శరాఘాతం తగిలినట్టుగా అయోమయంగా చూస్తున్న రాధతో పదమన్నట్టు చూశాడు బోసు. ఆమె కదల్లేదు. కన్నీటితో చేతులు ఎత్తి నమస్కరిస్తూ, అయ్యా, నేను సూర్యప్రకాశరావు గారి భార్యను. మా మామగారు ఆఖరి గడియల్లో ఉన్నారు. ఆయన పోయేలోపు వారిని చూడాలి. అసలు ఏం జరిగిందో చెప్పండి. అంతకంటే అర్జెంటుగా మేము చూడాలి. వాడిని చాలా సిన్సియర్ అని నమ్మి 1 రోజుల క్రితం టూర్కని పంపిస్తూ కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అప్పగిస్తే 3 లక్షలు ఫ్రాడ్ చేసి మాయమయ్యి ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. చాలా, వెళ్ళండి ఇంకా. ఇద్దరూ అక్కడి నుంచి కదిలారు. ఇప్పటికైనా నమ్ముతారా? దయచేసి వాడిని మర్చిపోండి. మాస్టర్కి అంతే రాసిపెట్టి ఉంది. లేదు, మామగారి చివరి కోరిక తీర్చాలి. నా జీవితంలో కలల జ్యోతిని వెలిగించిన ఆ వ్యక్తిని ఒక్కసారన్నా నేను చూడాలి శపథంలా అంది రాధ. చూస్తే తుఫాను. ఈ మహానగరంలో ఎక్కడ వెతకాలి? అసాధ్యం రాధా. మంచివాళ్ళని కొంతైనా నమ్మండి. లేదు, ఆయన్ని చూడాలి, ఆయన్ని కలవాలి. పూనకం వచ్చినట్టు అంటుంది రాధ. మీకేమన్నా పిచ్చి పట్టిందా? పోలీసులకే అంత చిక్కకుండా తిరిగేవాడు మనకి కనిపిస్తాడా? అందులోనూ ఈ కాస్త టైంలో? ఆయన్ని చూడాలి, ఆయన్ని కలవాలి. రాధా, పద. చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు. ఆయన్ని చూడాలి, ఆయన్ని కలవాలి. పద రాధా, పద. రోడ్డు మీదకి లాక్కొచ్చాడు. తుఫాను గాలి ఇద్దరినీ ఆకాశంలోకి లేపేసంత ముమ్మరంగా వేస్తుంది. అతని కూడా నడుస్తున్నట్టు నడిచి హఠాత్తుగా చెయ్యి విడిపించుకొని లేడిలా ముందుకు పరిగెట్టింది. రాధా, రాధా, ఆగు, తుఫాను. ఈ సిటీలో మనుషులు, దగా, మోసం, గజిబిజి రోడ్లు. అరుస్తూ ఆమె వెనుక పరిగెట్టాడు. ఓ సందుమలుపు తిరిగి మెరుపులా మాయమైంది రాధ. గంటకి టీవీల్లోనూ రేడియోల్లోనూ ఇంకా అధికం కావచ్చునన్న భీకరమైన తుఫాను హెచ్చరికలు చేయబడుతున్నాయి. భీభత్సం పెరుగుతున్న కారణంగా మెయిన్ రోడ్లో షాపులు మూసేస్తున్నారు. సుళ్ళు తిరిగి లేస్తున్న గాలులకి సైన్ బోర్డులు ఊడి గాలిపటాల్లా ఆకాశంలో ఎగురుతున్నాయి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ నేల కూలుతున్నాయి. నియాన్ లైట్ సెటప్స్ పెళ్ళున బ్రద్దలయ్యి పెంకులు రంగుల ముక్కల్లా గాలిలో ఎగురుతున్నాయి. స్లమ్ ఏరియాలో పూడిగుడిసెలు ఒక్క పెట్టున పైకి లేస్తున్నాయి. డ్రైనేజీలో మురుగునీళ్లు పైకి పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రళయం ఆరంభమైంది. నిర్జనమైన రోడ్ల మీద గాలి ఎటు వీస్తే అటు వెళ్ళి పడుతుంది. దిక్కు తెలియని రాధ. హాస్పిటల్ బెడ్ మీద విప్పిన రెప్ప ముయ్యకుండా ద్వారం వైపే దృష్టి సారించి చూస్తున్నారు విశ్వనాథం. గాలికి దగ్గరలో ఉన్న చర్చి గంటలు విరామం లేకుండా మోగుతున్నాయి. టైం అయింది. అదిగో గంటలు వినిపిస్తున్నాయి. నేను వెళ్ళిపోతున్నాను. బాబు ప్రకాశం, ఎక్కడరా? ఒకే ఒక్కసారి కనిపించి వెళ్ళు. మరో జన్మ మీద నమ్మకం లేని నాకు ఒకే ఒక్కసారి కనిపించు తండ్రి. బాబు, నా గువ్వల కన్నా రారా బాబు, రావు. ఆయనకి కాస్త దూరంగా కన్నీరు కారుస్తూ నిలబడ్డారు కాలనీ జనం. ముందుకి పరిగెట్టే ప్రయత్నం చేస్తున్న రాధని పెద్ద గాలి కెరటం జివ్వున కొట్టడంతో బోర్లా పడిపోయింది. నీళ్లల్లో నేలలో దిగబడి ఉన్న ఇనుపరేకు నుదుటిలో గుచ్చుకొని చీరుకుపోయి రక్తం చిమ్మింది. బాధతో ఆవేశంగా లేచింది. ముందుకు పరిగెడుతుంది. వెళ్ళాలి, ఆయన్ని కలవాలి. కానీ ఎక్కడ, ఎలా?
ఆఫీసర్ మాటలు గుర్తుకొస్తున్నాయి. బసంతనగర్, సుబ్బరాయ నగర్. ముందుకు పరిగెడుతుంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోపల ఆటో పార్క్ చేసి ఉంది. ముడుచు కూర్చున్న ఆటో డ్రైవర్ రాధని చూశాడు. వాడు ఇందాక తమని దింపిన కుర్రాడు. బయటకొచ్చాడు. బాబూ, బసంతనగర్ వస్తావా? ఈ వాతావరణంలో ఏదన్నా బేరం దొరికితే డ్రైవింగ్ భలే సరదాగా ఉంటుందని ఎదురు చూస్తున్న వాడికి ఇది మంచి అవకాశంగా తోచింది. డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నాడు. చేతికున్న 2 బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆటో స్టార్ట్ అయింది. గాలివాటుకు వెళ్లే పడవలా వాడి అదుపాజ్ఞలో వెళ్ళటం లేదు ఆటో. తొందరగా పోనీ బాబూ, తొందరగా. ఆమె మాటలు గాలిలో కలిసిపోయాయి. ఆటో వెళ్తుంది. నగరంలో సందులు వీధులు కలియ తిరుగుతూ వెళ్తుంది. అలా తిరిగి తిరిగి ఎప్పటికో ఓ పోష్ ఏరియాకి వచ్చి ఆగింది. ఇదే అన్నాడు. కానీ దిగమనటానికి వాడికే నోరు రావటం లేదు. గాలికి ఇప్పుడు వర్షం తోడైంది, కుంభవృష్టి. భయపడి ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. ఆటోలో నుంచి దూకి ముందుకు పరిగెడుతున్న రాధని విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు ఆటో కుర్రాడు. విశాలమైన వీధుల్లో జనసంచారం లేదు. ప్రతి ఇంటి తలుపు మూసుకునే ఉంది. టీ సూర్యప్రకాశరావు ఉండేది ఎక్కడని ఎవరిని అడిగేది? ముందుకు వెళ్తున్న ఆటో కుర్రాడు వీధి మొదట్లో బోర్డు చదివితే ఇలా రాసి ఉంది: వసంత్ నగర్ కాలనీ. అయితే ఇది బసంత్ నగర్ కాదన్నమాట. అయ్యో పాపం, ఆవిడ ఎటు వెళ్ళిందో? ఆటో సయ్యిన తిప్పి రాధ వెళ్ళిన వీధిలోనికి పోనిచ్చి వెతుకుతున్నాడు. ఒక ఖరీదైన ఇంటిలో నుంచి ఒక యువకుడు పిలిస్తే లోనికి వెళ్ళిన రాధని గమనించలేదు. విశ్వనాథం స్థితి మరీ విషమించిపోయింది. కళ్ళు తేలవేశాడు. చూపు ద్వారం వైపే, ధ్యాస ప్రకాశం వైపే. చైతన్యం, శక్తి నాలో ఎప్పుడో నశించిపోయాయి. ఎక్కడో నువ్వున్నావనే, ఎప్పుడో నువ్వు వస్తావనే ఆశ, ఆవేశమై నన్ను నడిపిస్తూ వచ్చాయి. ఆ శక్తితోనే ఇన్నాళ్ళు మృత్యువుతో భీకర పోరాటం సలిపాను. గెలుపు దానిదే అని తెలిసే పోరాడాను. ఆ సమయం వచ్చేసింది. అదిగో అడుగుల దూరంలో నిలబడి రారమ్మని పిలుస్తుంది. పూర్తిగా అలసిపోయిన నన్ను ఆదేశిస్తుందిరా, రావు బాబు, నా మువ్వల గోపాల, రావు. చర్చి గంటల హోరు క్షణక్షణానికి అధికమవుతుంది. వీచే గాలిలో ఎక్కడో తీతువు పిట్ట అరుపు పీలగా స్పష్టమవుతుంది. వార్డు బయట గుడ్లగూబ కళ్ళు చిత్రంగా మెరుస్తున్నాయి. సూర్యప్రకాశరావా? నాకు తెలియకపోవటం ఏమిటి? కొత్తగా వచ్చాడు కదూ? అవునండి, అవును. మా వారు మీకు తెలుసా? ఆమె కళ్ళు ఉజ్వలంగా వెలిగాయి. చిలిపిగా అందంగా ఉన్న ఆ యువకుడు తడిసిన రాధని గమనిస్తూనే చిత్రంగా కళ్ళు తిప్పి చూస్తూనే, బయట తుఫాను, ఈ టవల్తో తుడుచుకోండి. సరిపోతుందా దుప్పటితేనా? రండి, లోనికి రండి అన్నాడు. ఆమె అడుగు వేసిన చోట వేయటం లేదు. గుండెలు శరవేగంగా కొట్టుకుంటున్నాయి. ఆందోళన అధికమవుతుంది. వెళ్ళాలండి, వెంటనే వారిని తీసుకొని వెళ్ళాలి. మా మామగారు అక్కడ మరణశయ్య మీదున్నారు. దయచేసి ఆయన ఉండే ఇల్లెక్కడో చెప్పండి చాలు. ఈ వర్షంలో ఎక్కడికని వెళ్తారు? కూర్చోండి. లేదండి, నేను వెళ్ళాలి. నేను అడ్రస్ చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు? కూర్చోండి. 10 గొడుగులు కార్లు తెమ్మని ఫోన్ చేస్తాను. ఈలోపు మీ ప్రకాశరావుకి కూడా ఫోన్ చేసేస్తాను అని ఫోన్ అందుకొని 4 జీరోలు తెప్పి రకరకాల భాషల్లో ఇష్టానికి మాట్లాడుతున్నాడు. ఆ ఇంట్లో అతని తప్ప మరో మనిషి ఉన్న శబ్దమే లేదు. నిశ్శబ్దం భయపెడుతుంది. ఆమెలో భయం మరింత అధికమై లేచి నిలబడింది. ఫోన్ పెట్టేసి, తెమ్మన్నాను, ప్రకాశరావునే గొడుగులేసుకొని రమ్మన్నాను. ఏమిటి, మా వారితో మాట్లాడారా? ఉత్కంఠతో అడిగింది. ఇల్లెక్కడో తెలిసిందా? మేము వస్తున్నాము, గొడుగులేసుకొని డాబా మీద నిలబడబోయి అన్నాను. అలాగే లెమ్మన్నాడు. అయితే వెళ్దాం పదండి. 2 కాగితం పడవలు చేసుకొని నీళ్లల్లో వదులుకుంటూ వెళ్ళిపోదామే. చిన్న కుర్రాళ్ళ అంటూ ఉంటే అతని ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు ఆమెకి. వెళ్ళాలండి, వెళ్ళాలి. వెళ్దాం. వారిని తీసుకొని వెళ్ళాలండి. చాలా సంతోషం, తప్పకుండా వెళదాం. గొడుగులు కార్లు వచ్చేస్తున్నాయి కదండి. ఇక జాప్యం చేసి లాభం లేదనుకుని లేచింది. అయ్యయ్యో, అంత కంగారెందుకు? నేను బట్టలు వేసుకొని వస్తాను, ఉండండి అంటూ లోనికి పరిగెత్తాడు. ఖరీదైన ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. 10 నిమిషాలు గడిచింది. అతను ఇంకా బయటికి రాలేదు. ఆ యువకుడు ఒక కోటీశ్వరుడి పిచ్చి కొడుకని, తుఫాను టైంలో బయటకు పోతాడని, ఈ ఇంట్లో బంధించారని తెలియని రాధ అతని కోసం చూసి ఇక రాకపోయేసరికి బయటకు పరిగెత్తబోయింది. ఆశ్చర్యం! వీధి తలుపు అవతల పక్క గడియ పెట్టేసి రోడ్డు మీదకొచ్చి గంతులెయ్యసాగాడు పిచ్చివాడు. ఎదురింట్లో ఉంటున్న తండ్రి ఇంకా అందరూ బయటకు వచ్చి అతన్ని పట్టుకుని తలుపు తెరిస్తే బయటకు దూకిన రాధని ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు నువ్వు?
తాళాలు పెట్టిన ఇంటి లోపలికి ఎలా వచ్చావు? జవాబివ్వకుండా భయంతో పరిగెత్తింది రాధ. పిచ్చాడిని ఒళ్ళో వేసుకుని దోచుకోవటానికి వచ్చింది. పట్టుకోండి, దొంగ దొంగ! పారిపోతుంది, జుట్టు పట్టుకొని ఆపండ్రా! వర్షంలో రాధ పరిగెడుతుంది. కోటీశ్వరుడి ఇంట్లో పని మనుషులు వెనకాల పడ్డారు. పరిగెడుతూ గోతిలో కాలు దిగి ముందుకు పడింది. మనుషులు వచ్చేస్తున్నారు మీదకి. రాధకి ఏం చేయాలో తోచటం లేదు. ఆమె కోసం వెతుకుతున్న ఆటో అటు వచ్చింది. రాధ ఆటోలోకి దూకింది. నిజంగా ఇది దొంగ పన్నాగమే అని నిశ్చయించుకొని ఆటో నెంబరు నోట్ చేసుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. కోటీశ్వరుడు చాలా పలుకుబడి ఉన్న మనిషి. డిఎస్పీలు, ఐజీ అతనికి సన్నిహితులు. అతని మాట వేదవాక్కు వాళ్ళకి. ఆటో శరవేగంగా బసంత్ నగర్ వైపు వెళుతూ ఉంటే పోలీస్ వ్యాన్ బయలుదేరింది వాళ్ళని వెంటాడటం కోసం. ఆటో రాజమార్గం వదిలేసి అడ్డదారులలో వెళ్తుంది. రకరకాల సందులు గొంతులు దాటి నిమిషాల్లో బసంత్ నగర్లోకి వచ్చేసింది. ఇక్కడ ఎవరింటికమ్మా? సూర్యప్రకాశరావు గారిల్లు. అడ్రస్ లేకుండా అలా అంటే ఎలా తెలుస్తుంది? రకరకాల ఇళ్ల ముందు ఆపి ఎంక్వైరీ ప్రారంభిస్తూ బసంత్ నగర్ మొత్తం తిరగేస్తున్నాడు ఆటో డ్రైవరు. పోలీస్ వ్యాను వాళ్లకి 10 అడుగుల దూరంలో నిలబడి ఉంది. విశ్వనాథం కోమాలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఉండటం వల్ల కానీ ముసలి నర్సు కన్నీళ్లు కారుస్తుంది. డాక్టర్లు అక్కడి నుంచి కదిలారు. ఈ లోకం నుంచి మరో లోకానికి అడుగులు వేయటం ప్రారంభించబోతున్న విశ్వనాథంని ఇంకా పొరలు పొరల్లా ప్రకాశం ధ్యాస వేధిస్తూనే ఉంది. కనీసం ప్రాణం పోయేటప్పుడు ఆ అమ్మాయన్న దగ్గరుంటే బాగుండేది. ఇంకా రాలేదు. కారిడార్ వైపు చూస్తున్నాడు హరినారాయణ. అంతలో పరుగున వచ్చిన ఒక మనిషి, గోకులం కాలనీ వెనక పక్క కూలిపోయింది. 2 చంటి పిల్లలు, మోటార్ షెడ్లు, పాపారావు పోయారు. 2 చంటి పిల్లలు, మోటార్ షెడ్డు, పాపారావు పోయారు. దాదాపు అన్ని కాపురాల వాళ్ళు రోడ్డున పడ్డారు అని చెప్పటంతో అంతా గుండెలు బాదుకుంటూ కదిలారు. ఈ లోకంలో నుంచి ఒంటరిగా ప్రయాణం చేయబోతున్న విశ్వనాథం ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. 10 అడుగుల దూరంలో ఉన్న వ్యాన్లో నుంచి పోలీసులు దిగి తమ వైపు పరుగున వస్తున్నారు. ఒక్క విసురున ఆటో వెనక్కి తిప్పాడు డ్రైవర్. కన్ను మూసి తెరిచేలోపు ఆటో మాయమైంది. చెప్పండి, ఈ ప్రాంతంలో ప్రకాశరావు లేడంట. వాళ్ళు తరుముకొస్తున్నారు. ఏం చేద్దాం? వీధి మలుపు తిప్పుతూ ఆటో డ్రైవర్ అడిగాడు. సుబ్బరాయ్ నగర్. ఆటో వెళ్తుంది సుబ్బరాయ్ నగర్ వైపు. పోలీసు వ్యాను వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. తక్కిన స్టేషన్కి ఆటో వివరాలు ఇచ్చి వెంటాడమని వ్యాన్ లోపల ఉన్న వైర్లెస్ ద్వారా తెలియజేస్తున్నాడు ఎస్ఐ. బీచ్ రోడ్డు మీద నుంచి రాధాకృష్ణ నగర్ వచ్చి ఫ్లైఓవర్ దాటి సన్ థియేటర్ మలుపు తిప్పుతూ సుబ్బారాయ్ నగర్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ప్రతి ఇంటి తలుపులు మూసుకొని ఉన్నాయి. ఎవరిని అడిగేది? అన్నాడు డ్రైవర్. బాబు, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి. ఈ ఆఖరి నిమిషంలో ఎలాగో సహాయం చేసి పెట్టు. నీ మేలు ఈ జన్మకి మర్చిపోను బాబు, కన్నీటితో ప్రార్థించింది. ఆటో ముందుకు వెళ్తుంది. బసంత్ నగర్ కంటే ఇది చాలా పెద్ద ఏరియా. ఒక్క పేరు తప్ప మరి ఏ వివరాలు లేని ప్రకాశరావు ఇంటిని ఎలాగ పట్టుకునేది? వేగంగా నడుపుతున్న డ్రైవరు మనసు పరిపరి విధాల పోతుంది. మామగారి స్థితి ఎలా ఉందోనని క్షణాలు లెక్క పెడుతుంది రాధ. ఆయన్ని మామగారికి చూపించగలనా అన్న సంకోచం, సందిగ్ధం వెంటాడుతుంది. కుదుపుతో ఆటో బ్రేక్ పడింది. దిగండి, రండి. ఆటోలో నుంచి దూకి ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ వైపు పరుగులంకించుకున్నాడు. రాధ వెనకే పరిగెడుతుంది. కామాక్షి రియల్ ఎస్టేట్ ఆఫీస్ అది. అద్దెలకి కొనటానికి ఇల్లు కావాలంటే వాళ్ల ద్వారా సంప్రదించొచ్చు. ఆ ప్రాంతంలో పేరున్న సంస్థ అది. వాళ్ళకి బ్రాంచ్ ఆఫీసులు కూడా 2-3 ఉన్నాయి ఆ నగరంలో. లోనికి వెళ్ళేసరికి ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. ఒకే ఒక గుమాస్తాలంటాడు చలికి ముడుచుకొని టీ తాగుతున్నాడు. ఊపిరి సెగలు కక్కుతూ లోనికి వచ్చిన డ్రైవర్ని చిందరవందర చుట్టుతో తడిసిపోయిన బట్టలతో బయట జారిపోతూ ఉన్నా గమనించలేని స్థితిలో ఉన్న రాధని చిత్రంగా చూశాడు ఆ క్లర్క్. సార్, ఈ నెలలో టి సూర్యప్రకాశరావు అనే ఆయనకి మీరు అద్దెకి ఇల్లేమన్నా ఇప్పించారేమో చెప్తారా? చాలా అర్జెంటు సార్. అవతల మనిషి ప్రాణాలు పోతున్నాయి సార్. వెళ్ళండయ్యా. తుఫానుకు జడిసి ఇంటికి వెళ్ళలేక నేను చేస్తుంటే మీరేంటయ్యా, పొండి విసుక్కుంటూ అరిచాడు గుమాస్తా. అలా అనకండి సార్, ఆపదలో ఉన్నాం, ఆదుకోండి. ఇదిగో, ఇది మీ భార్యకి ఇవ్వండి. రాధ ఇచ్చిన 2 బంగారు గాజుల్లో నుంచి ఒకదాన్ని తీసి గుమాస్తాకిచ్చాడు. ఆశ చూపించేసరికి గుమాస్తా ఒక లెడ్జర్ బయటకు తీసి పేజీలు తిప్పసాగాడు. ఇద్దరు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చాలాసేపు పేజీలు తాపీగా తిప్పిచూసి చివరికి అన్నాడు. టి సూర్యప్రకాశరావు కదూ? అవును. 10 రోజుల క్రితం భాగీరథి స్ట్రీట్లో ఒక ఇల్లు ఇప్పించాము, నంబర్ 19 అంటూ మూసేశాడు. రాధ కళ్ళు ఆశతో మెరిశాయి. ఆ వీధి ఎక్కడుందండి? మనకు తెలవదు, వెతుక్కోండి వెళ్ళి. పదండి. ఇద్దరు కిందకు పరిగెత్తారు.
మేడమెట్లు సగం దిగి అచేతనంగా ఉండిపోయిన డ్రైవర్ని ఏంటన్నట్టు చూసింది రాధ. కింద ఆటో పక్కనే పోలీస్ వ్యాన్. వాళ్ల కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు. ఇప్పుడు ఏం చేయాలి? రండి, మళ్ళీ ఆఫీస్లోనికి పరిగెట్టారు. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ వెనక నీటి గొట్టాల మీద పడింది డ్రైవర్ దృష్టి. ఎంతకీ బయటకు రాకపోయేసరికి పోలీసులు పైకి పరిగెట్టారు. ఇద్దరూ పరిగెడుతున్నారు వర్షంలో. భాగీరథి వీధెక్కడా? టి సూర్యప్రకాశరావు గారి ఇల్లెక్కడా? నెంబర్ 19 అండి అని అడగటానికి మనుషులు కనిపించటం లేదు. వెనకే పోలీసుల వేట. గాలికి రోడ్డు పక్క పెద్ద చెట్టు పెలపెల విరిగి అడ్డంగా పడి ముందుకు వెళ్ళటానికి మార్గం లేకుండా పోయింది. వెనక చూస్తేనేమో పోలీసులు. చెట్టు గుబురులోకి వెళ్ళి దాక్కుందామని ప్రయత్నించడం దండగైపోయింది. పక్క వీధిలోనికి పరిగెత్తారు. ఎట్టకేలకి ఒక మనిషి కనిపించాడు. కిటికీ తలుపులు తెరిచి బయట వర్షాన్ని చూస్తున్న అతని దగ్గరికి వెళ్ళి, భాగీరథి వీధెక్కడండి? తిన్నగా వెళ్ళి కుడిపక్కకు వెళ్తే చిన్న సందొస్తుంది. మళ్ళీ తిన్నగా వెళ్ళి కుడిపక్కకు తిరగండి. పరుగు లంకించుకున్నారు. పోలీసులు నలుమూలలా మూసేస్తున్నారు. వీధులు సందులు కలియ తిరుగుతున్నారు. ఇదే భాగీరథి వీధి. అమ్మయ్య, నంబర్ 19 ఎక్కడండి? అదిగో ఆ తెల్లమేడ. అటు పరిగెత్తారు. తలుపులకి ద్వారాలకి బ్రౌన్ కలర్ వేసిన ఆ తెల్లటి బిల్డింగ్ ఈ మధ్య కట్టబడింది. లోపలికి వెళ్ళబోతూ ఉంటే గూర్ఖా నిరంకుశంగా ఆపాడు. లేదు, లోనికి వెళ్ళాలి. కర్ర గాల్లోకి విసురుతూ పొమ్మన్నాడు. లేదు, ఈవిడ ఈ ఇంటిగలాయన భార్య. బయటకి పొమ్మని అరుస్తున్నాడు గూర్ఖా. ఈ గొడవకి ఎవరైనా తలుపులు తెరుస్తారా అని చూస్తూ ఉంటే అన్నీ మూసి ఉన్నాయి. రాధ ఇచ్చిన బంగారు గాజుల్లో రెండోది వాడికిచ్చేశాడు. ఆశగా ఆ గాజుని గూర్ఖా చూసుకుంటూ ఉండగాని గేటు తెరుచుకొని ఇద్దరు లోనికి వెళ్లారు. బజర్ నొక్కుతున్నారు. రాధ ముఖంలో టెన్షన్ అంతిమ స్థాయికి చేరుకుంది. చాలాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఒక అందమైన యువతి బయటకు వచ్చి, ఎవరి కావాలి అంది. టి సూర్యప్రకాశరావు గారిల్లు. ఇదే, మీరెవరు? ఆయన కావాలి. నిన్న రాత్రి ఫ్లైట్కి ఢిల్లీ వెళ్లారు. 4 రోజుల దాకా రారు. సర్వశక్తులు కోల్పోయినట్టయింది రాధ స్థితి. మీరెవరో చెప్పలేదు. ఈమె. డ్రైవర్తో వద్దన్నట్టు సైగ చేసి బయటకు నడిచింది రాధ. గేటు దగ్గరికి వచ్చేసరికి పోలీసులు నిలబడి ఉన్నారు. ఎక్కండి. ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. వేధిస్తూ పీడిస్తూ నిరంకుశంగా వ్యాన్లోకి తోసేసి స్టేషన్కి లాక్కుపోయారు. ప్రమిదలో మాడుతున్న ఒత్తే తప్ప చమురు లేదు. ఇక ఉజ్వలంగా ఎంతసేపని వెళ్ళగను? చిరుగాలికి అల్లల్లాడే మొక్కను, పెను తుఫాన్ను ఎలా తట్టుకోగలను? మృత్యువు విషపు కోరలు తెరిచి రారమ్మని గర్జన చేస్తూ ఉంటే ఇక ఎంతసేపని వెనుకంజ వేయను? మరో జన్మని సర్వేశ్వరుడు నాకు ప్రసాదిస్తే నీ తండ్రిగా మాత్రమే పుడతాను. నిన్ను కళ్ళ ముందు బందీని చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ప్రియాతి ప్రియమైన తనయుడా, అస్మదాప్తుడా, మరి సెలవు. విశ్వనాథం పల్స్ రీడ్ చేసిన డాక్టర్ తనలో సన్నగా గొనుక్కున్నాడు. ఈ మనిషి ప్రాణం పోయింది. తుఫాను అలజడి తగ్గింది. విశ్వనాథం శవాన్ని గోకులం కాలనీకి తీసుకొని వచ్చి రాధ కోసం 2 రోజులు ఎదురుచూశారు. ఇక రాకపోయేసరికి శవం పాడైపోయింది, ఇక అంత్యక్రియలు జరిపిద్దామా అన్నాడు మస్తన్రావు. ఆ తంతు సక్రమంగా నిర్వర్తించాడు బోసు. చాలా రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. గతంలో చైతన్యం ఇప్పుడు లేదు గోకులం కాలనీలో. సిమెంట్ రంగు షర్టు, నల్ల ప్యాంటు ఇస్త్రీ చేసుకు వచ్చిన చాకలివాడు ప్రకాశం పోర్షన్ ముందుకు వచ్చి, బట్టలు తెచ్చాను బాబు అని అరిచాడు. షోలాపూర్ చెప్పులు రిపేరు చేసుకొచ్చిన చెప్పులు కుట్టే మనిషి వచ్చి, చెప్పులు బాగు చేసేశాను బాబు అని అరిచాడు. అక్కడ పెట్టి వెళ్ళబోయ్. మళ్ళీ లోపల నుంచి అరుపు వినిపించేసరికి సరే అని వెళ్ళిపోయాడు. మంగళవాడొచ్చాడు. నెల అయిపోయింది బాబు, ఇవాళ శనివారం, క్రాప్ చేయించుకోండి రండి. ఉత్తరం రాస్తున్నాను, తర్వాత రా. మళ్ళీ రాయటం మొదలుపెట్టాడు. ఈయన ఉత్తరం రాస్తే అంతే, ఆ రోజు కూడుండదు. సనుగుతూ వెళ్ళాడు వాడు. హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళున్న సమయంలో గేటు దగ్గర కనిపించిన ఆ దృశ్యం చూసి శిలాప్రతిమలై నిలబడిపోయారు కాలనీ జనం. రాధ, చిక్కి ఎముకలా తయారైన రాధ. ఆ జీవకళ, సెలయేరు లాంటి నడక, చంద్రుడు లాంటి నవ్వు కోల్పోయి ఉన్మాదానికి లోనైనట్టు నెమ్మదిగా నడుస్తూ ప్రకాశం పోర్షన్లో అడుగుపెట్టి అంతా కళ్ళ తిరిగి చూసింది. ఏ మూల చూసినా అతను వచ్చాడన్నా, ఇక్కడ సంచరిస్తున్నాడన్న గుర్తులే. జీవితంలో బాగా అలసిపోయిన ఆమె కళ్ళల్లో, పాదాల్లో, గుండెల్లో, మృదుమధుర హృదిలో ఎక్కడో అస్పష్టంగా చలనం. సుదీర్ఘమైన అన్వేషణలో సర్వశక్తుల్ని కోల్పోయిన ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ అతని గదిలోనికి ప్రవేశించింది. పరుపు మీద కూర్చొని వీపు ఆమె వైపుంచి రాస్తున్నాడు లేఖ.
అవును, అదే అదే దస్తూరి, అదే అక్షర విన్యాసం, అది తనకి బాగా సుపరిచితం. అవును అవును. లేఖ రచన వైపు దృష్టి సారించింది. తనకే రాస్తున్నాడు. ఆ లేఖ తనకే. ప్రియా, నువ్వు ఒక కలల కమలినివి, ఒక ఊహల ఉజ్జయినివి. ఈ జగత్తంతా మిథ్య. నువ్వే నా సర్వం, నువ్వే నా జీవన సర్వస్వం అని గాఢంగా నమ్మి నన్ను లాలించి పాలించాలని వేంచేసిన ఒకానొక అనురాగపు ఉప్పెనవి. కానీ నేను కాఠిన్యం కౌటిల్యం కలగలిపి అమృతాన్ని అందంగా అద్దుకున్న కషాయాన్ని, రాక్షసాన్ని, విషాన్ని. ఇంకా వివరణ పరిశీలన ఎందుకు? వినే ఉంటావుగా, చూసే ఉంటావుగా. వద్దు, ఇక నా ఆలోచనల మత్తులో నువ్వు బతకొద్దు. మర్చిపో. నాతో శరత్పూర్ణిమ లాంటి జీవితం గురించి ఇక మర్చిపో. పాప పరిహారం పొంది మరో జన్మలో నీ కోసం పరమ పవిత్రుడిగా జన్మిస్తాను. ఇక నా కోసం అన్వేషించకు. ఇదే నా ఆఖరు ప్రేమలేఖ, మన ప్రేమ కథనానికి యవనిక. చదువుతున్న రాధనీడ అతను రాస్తున్న లేఖ మీద నల్లగా పడేసరికి తల వెనక్కి తిప్పి చూశాడు. అతను ప్రకాశం, నా ప్రకాశం. కానీ 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 అతను ప్రకాశం కాదు. మరెవరు? బోసు. ప్రకాశం అంది బలవంతంగా. ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పే శక్తి లేదు బోసు దగ్గర. కొయ్యబారిపోయాడు. ఆమె మౌనంగా కొన్ని కోట్ల ప్రశ్నల బాణాలతో అతన్ని నిలువెల్లా గుచ్చివేస్తుంది. ఒక్కదానికి బదుల్లేదు. శబ్దం ఘనీభవించింది. ఒక నిజాన్ని దాయటానికి ఎన్ని అబద్ధాలాడాడు. చంద్రతోనూ, కాలనీ మనుషులతోనూ, ప్రకాశానికి గురుతుల్యులైన ఎండితోనూ ఎన్ని నాటకాలు ఆడించాడు. భూకంపం ఆరంభమైనట్టు నిలువెల్లా కదిలిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. దుఃఖం పెళ్ళుబుకుతుంది. అశ్రువులు చెంపల్లోంచి ధారలుగా కారుతున్నాయి. దుఃఖపు పొరల్ని చీల్చుకుంటూ శబ్దం రావటానికి అతనికి చాలాసేపు పట్టింది. ఈలోపే అవలీలగా స్ఫురించిందామెకి. అతని అంతరంతరాల్లో ఇన్నాళ్లుగా బయటపడని సమాధానాన్ని గ్రహించగలిగిందామె. ఎప్పటికో సమాధానం చెప్తామని నోరు తెరిచాడు. కానీ గుండెలో పుట్టిన మాట గొంతు దగ్గర సమాధయి శోకంగా బయటపడింది. పసిపిల్లాళ్లా రోదిస్తూ నేల మీద కూలపడిపోయాడు. అతని గొంతు జీరబోయింది. ప్రకాశం చనిపోయి చాలా ఏళ్లయిందండి అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆమె కలల గుండె అరకులోయ శిఖరాల మీద నుంచి జారి పాతాళంలో శాశ్వతంగా సమాధి అయిపోయింది. స్థానువైంది. పగిలిన వేణువైంది. కలల కడలి గడ్డకట్టింది. వెన్నెల వెలుగు ఉరిపోసుకుంది. ఊహల గాలి ఈల వెర్రికేక వేసింది. శిలలాంటి ఆమె ఈ పార్థివ జగత్తులో ఇంకా ఉంది అనటానికి సంకేతంగా చిన్న కదలిక. పురాణాల్లో రాధ నిజమో కల్పితమో తనకు తెలియదు. తన జీవితం మాత్రం అసంకల్పితం, అసంబద్ధం. ఆడది సగం నిజం సగం స్వప్నం అంటారు. నా ప్రియుడు పూర్తిగా స్వప్నమేనన్నమాట. ఎక్కడ నా మనిషి? నెలవంక మీద, నక్షత్రం పైన, సాగరుడి ఆంతర్యంలోన? రెప్పల మధ్యన పుట్టిన రంగుల కళ రెప్పల పాటులోనే చీకటి పులుముకుంది. ఎక్కడో సుదూరంగా గాలిలో మేళవించిన అద్వైత సారం. సత్సంగత్వే నిస్సాంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వై జీవన్ముక్తి. నిర్వేదం చోటు చేసుకుంది ఆమెలో. అది శ్మశాన ప్రశాంతి, నిశాంతి. గోకులం కాలనీలో మనుషులంతా అక్కడ హాజరయ్యారు. ఎటు చూసినా భయంకరమైన నిశ్శబ్దం. ఎవరి ముఖంలో చూసినా ధారాపాతంగా కారే కన్నీరు. బోసు ఇంకా రోదిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా విడుదల చేస్తున్న పదాలు. రాస్కెల్, నిజంగా వాడు రాస్కెల్. చెప్పా పెట్టకుండా యాక్సిడెంట్లో. మీకు ఈ విషయం తెలిస్తే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతాయని ఆ నిజాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటికో కన్నీళ్లు తుడుచుకొని జరిగిందంతా వివరించాడు. వాస్తవ జగత్తును మర్చిపోయి నిత్యం కళ్ళల్లో బతుకుతూ ఎవరి ఏం తిట్టినా పడి ఎవరికేం కష్టం వచ్చినా తనకి అన్నట్టు సాయపడే ప్రకాశం తన ఆఫీసులోనూ ఈ కాలనీలోనూ అందరికీ అస్మదాప్త మిత్రుడు. కొన్నేళ్ల క్రితం 4 రోజులు సెలవు పెట్టి మీకోసం ఎన్నో వస్తువులు కొని ముచ్చటగా మూట కట్టుకొని ఆటోలో స్టేషన్కి వెళ్తూ ఉంటే లారీ గుద్దివేసింది. ఆసుపత్రిలో చేర్చాము. కొన ఊపిరితో ఉండగా ఇక్కడ వాడికి ప్రాణ సమానమైన నాతోనో చంద్రతోనో ప్రామిస్ చేయించుకున్నాడు. తన మరణ వార్త మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనియవద్దని, అసలు ఇక్కడికి మిమ్మల్ని రానియవద్దని. రాధా రాధా అని రోదిస్తూనే వాడు
రాధ తలెత్తింది. కాలనీలో అందరి కళ్ళల్లోనూ కన్నీటి వర్షం. రాధ పాదాల మీద పడి బోరున ఏడుస్తుంది చంద్ర. వాడు అప్పుడప్పుడు చెప్పిన మాటలు, బయలుదేరే రోజు నీకు రాసి పోస్టు చేయలేకపోయినా ఒక ఉత్తరం ఆధారం చేసుకొని వాడు రాసినట్టు నీకు రాస్తూ ఇన్నాళ్ళు నిన్ను భ్రమలో బ్రతికిస్తూ నీకు ద్రోహం చేశాను రాధా. ఆ రాస్కెల్ ప్రమాణం చేయించుకోవటం వల్లే ఈ పని చేశాను రాధా. ఈ నాటకం ఆడాము, మమ్మల్ని క్షమించమ్మా. అతను ప్రశాంతమైన ఆకాశం, తను కల్లోల సాగరం, మధ్యలో గీతలాంటి భ్రాంతా ప్రకాశం. ఆ భ్రాంతి కోసమా తను ఇన్నేళ్ళు ఎదురు చూసి రాధ నిట్టూర్చింది. రాధ కదిలింది. తన భర్త, తన ప్రియుడు, తన స్వప్నం సంచరించిన ఆ ప్రదేశమంతా ఆఖరిసారిగా కలియ తిరుగుతుంది, స్పర్శిస్తుంది. అతను నడిచిన భూమిని, అతను వేసుకు తిరిగిన చెప్పుల్ని కళ్ళకద్దుకుంది. అతను పట్టుకున్న కలాన్ని ముద్దు పెట్టుకుంది. అతను పడుకున్న పరుపు దగ్గరికి వెళ్ళి బోర్లా పడి ముఖాన్ని దిండులోకి దించి ఎంతసేపో ఉండిపోయింది. సన్నని మూల్గు ప్రారంభమైంది. ఆఖరి కన్నీటి చుక్క ఇంకిపోయే వరకు ఏడ్చి లేస్తున్నప్పుడు తలగడకి నుదుటి కుంకుమ మొత్తం అంటుకుపోయింది. ఆయన కోసం దాచుకున్న ట్రంకు పెట్టె అందుకొని లేచింది. ఇన్నాళ్ళు తన సంతోషాన్ని, బాధని, నవ్వుల్ని, కన్నీళ్ళని ఆప్యాయంగా, ఆత్మీయంగా పంచుకున్న గోకులం కాలనీని ఆఖరిసారిగా కలియచూసి నిశ్శబ్దంగా, దిగులుగా ఉన్న చిక్కటి చీకటిలో రూపం పోసుకున్న గంగానది అంత పవిత్రంగా, నిర్మలంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అంతే. సింధు నది జలాల వెనుక ఉదయిస్తున్న సింధూరం రంగు ప్రియుడిపై చితాధూమ జ్వాలలు రేగాయి. పాపికొండల యవ్వన హృదిలో కలల కిన్నెరని పొంగే వరద గోదావరి విచ్ఛిన్నం చేసింది. ఊహల వరండా మెట్లు పెళపెళా పగిలి కూలిపోయాయి. కలల విన్యాసాల విలాసిని గుండె ఆఖరి గుహలో వెలిగే అత్తరు దీపం టప్పున ఆరిపోయింది. రంగుల కుటీరంలో అగ్నికీల రేగింది. యుగ యుగాల నిరీక్షణ నీలితెర శతకోటి శకలాలై, పింజాలై వినీల విశ్వంలోకి ఉవ్వెత్తున ఎగసి నీరవంలో నీలిమగా జీర్ణమయ్యింది. సమాప్తం. మళ్ళీ మరొక మంచి నవలతో కలుసుకుందాం. ధన్యవాదాలు.